జల్సాలు జూదాలకు అలవాటు పడి రాజమహేంద్రవరం జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న పాత నేరస్తుల్ని మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 13 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ కె రమేష్ బాబు శుక్రవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఇటీవల కాతేరు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ యువకుడు వెనక్కి పారిపోతుండటం గమనించి పట్టుకొని విచారించారు. యువకుడు నిడదవోలు మండలం తాడిమల్లకు చెందిన దేశాల ప్రవీణ్గా గుర్తించారు. రాజమహేంద్రవరం జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం ప్రాంతాల్లో 12 గొలుసు చోరీలకు పాల్పడినట్టు తమ విచారణలో తేలిందన్నారు. గతంలో చోరీ చేసిన బంగారం విక్రయిద్దామని నగరానికి వస్తుండగా చిక్కాడని అన్నారు. మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో 2, రాజానగరం స్టేషన్లో 1 కేసుకు సంబంధించి సుమారు 13 లక్షల విలువైన 130 గ్రాముల బంగారు ఆభరణాలు, ఓ ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ను నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నామని అన్నారు. కొట్లాట కేసులు అమ్మాయిలను గొడవ చేస్తాయి. ప్రత్యేకమైన ప్రతిభ కనబరిచిన సిఎస్ అందరికీ ఎస్ఎస్ సిబ్బంది ప్రత్యేకమైన వాళ్ళు సార్ ఏదైనా సూచన చెప్తారు చెప్పండి. ఖచ్చితమైన సమాచారం మేరకు కాతేరు అండర్ బ్రిడ్జ్ సమీపంలో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో ఒక ముద్దాయిని అదుపులో తీసుకుని విచారించగా తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి టౌన్లో 3, ఏలూరు జిల్లాలో పరిధిలో ఉన్నట్టు జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 7, కోయిలగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 మొత్తం 12 కేసులు కన్ఫైజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మా దగ్గర జరిగినటువంటి 3 కేసులకు సంబంధించి దాదాపు 130 గ్రాముల బంగారం, మా దగ్గర జరిగినటువంటి 3 టౌన్లో 2, రాజానగరం పరిధిలో 1, 3 కేసులకు సంబంధించి 130 గ్రాముల బంగారాన్ని, ఆడు ఈ నేరాలకు ఉపయోగించినటువంటి యాక్సెస్ స్కూటీని స్వాధీనం చేసుకున్నాం. అదేవిధంగా అతని కన్ఫెషన్లో కోయిలగూడెంలో 7 నేరాలు చేశానని, అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో 7 నేరాలు, కోయిలగూడెం 2 నేరాలకు సంబంధించిన గోల్డ్ కూడా ముత్తూట్ ఫైనాన్స్లో ఉన్నట్టు మాకు చెప్పారు. ఈరోజు ఈ ముద్దాయిని అరెస్ట్ చేసి అతని దగ్గర 130 గ్రాముల బంగారం, సుమారు 13 లక్షల రూపాయలు విలువ గల బంగారం స్వాధీనం చేసుకొని మిగతా కేసులకు సంబంధించి బంగారం ఇతన్ని రిమాండ్ చేసిన తర్వాత పీటీ వారెంట్ మీద వాళ్ళు తీసుకొని అతను దగ్గర నుంచి జంగారెడ్డిగూడెం సంబంధించి 9 కేసులు 7 కేసుల ప్రాపర్టీని, కోయిలగూడెం సంబంధించిన 2 కేసుల ప్రాపర్టీని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అరెస్ట్ కాబడిన ముద్దాయి వివరాలు: ఇతని పేరు దేశాల ప్రవీణ్, తండ్రి వెంకటేశ్వరరావు, 29 years,